హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు చేపల పులుసు అయితే నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ చేపలను అయితే చందువాలు అంటారు. వీటిని ముందుగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా చేపల కూరకి కావాల్సినవి రెడీ చేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయలు, 1 కప్పు టమోటాలు, ఒక 4 పచ్చిమిర్చి, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి 1 టీ స్పూను, సాల్ట్ సరిపడినంత, కారం 3 చెంచాల వరకు, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక చిన్న సైజు గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు తీసుకున్నా. ఇంకా ఆవపిండి 1/2 స్పూన్ వరకు, చింతపండు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా నానుతుంది అన్నమాట. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా దూరగా వేగినాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకాస్త వేగిన తర్వాత టమాటాస్ కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, చక్కగా మనకు టమాటాస్ అయితే మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా మనకు ఉల్లిపాయ టమాటా అంతా మెత్తగా దగ్గరగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పు అయితే ఇప్పుడు నేను వేసుకుంటున్నాను. చేపలకి కూడా సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొద్దిసేపు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా, ఆవపిండి కూడా వేసుకున్నా. ఇప్పుడు దీనికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇవన్నీ కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేయాలి. ఇప్పుడు చేప ముక్కలు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. కింద వైపు కూడా కొద్దిగా టర్న్ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా వీటికి అంటనిచ్చిన తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, దాని గుజ్జంతా ఈ చేప ముక్కలకి సరిపడినంత వేసుకోవాలి. ఈ చేప ముక్కలు ములిగే వరకు మనకి చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఇలా కొద్దిగా నెమ్మదిగా కలుపుకుంటూ ఇప్పుడు మూత పెట్టుకోవాలి. సాల్ట్ అది సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మనకి 15 మినిట్స్ తర్వాత అయితే మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరగా మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా, కొత్తిమీరని వేసుకోవాలి. వేసిన ఒక 5 నిమిషాల పాటు ఉడికించి మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారా, మనకి గుమగుమలాడే చేపల పులుసు అయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది. చూసారు కదా, సింపుల్గా ఈజీగా మనకి చేపల పులుసు అయితే చక్కగా రెడీ అయిపోయింది. నేను చేసే విధానం అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ కూడా చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.